ఈ నెల 24వ తారీఖున పెళ్లి ముహూర్తం ఖాయం. మ్యాచ్ డేట్ అనౌన్స్ చేశారు ఈ మంత్ 24న. నువ్వు ఇట్ట ఏకదాటిగా ఎంత ఏడ్చినా సరే నీ పెళ్లి ఆ మనగాడితో జరక్క తప్పదు. ఎంత ఏడుస్తావు ఏడ్చి పెళ్లి టైంకి కిలకిలా నవ్వుతూ ఉండాలి. రుద్ర సార్ ఫోన్ చేస్తున్నారు. హలో సార్, నా నిజంగా ఏ తప్పు చేయలేదు సార్, నన్ను నమ్మండి. నేను ఇప్పుడు జరిగిన దాని గురించి డిస్కస్ చేయడానికి నీకు ఫోన్ చేయలేదు. నువ్వు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? ఆ మణిగాడు ఎలాంటి వాడో నీకు తెలీదా? నన్ను ఏం చేయమంటారు సార్? అయ్యో నాన్న, ఇప్పుడు నీ పెళ్లి సమస్య కాదు. 24కి మ్యాచ్ అటెండ్ అయ్యి నువ్వు అందులో గెలవడం ముఖ్యం. ఇది నా కోసం కాదు, నీ కోసం, నీ భవిష్యత్తు గురించైనా నువ్వు ఆలోచించు. దాని భవిష్యత్తు గురించి ఆలోచించడానికి దాని బాబుని నేనున్నాను. నువ్వు మరీ అంత ఫీల్ అయిపోమాక. నీ కుటుంబం అంతా కలిసి నన్ను ఇన్సల్టింగ్ చేశారుగా, అందుకే దాని పెళ్లి చేసి నా ఛాలెంజింగ్ నిలబెట్టుకుంటా. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఏ తప్పు ఒప్పో నాకు తెలుసులేవా. పెళ్లి కూడా నీ మీద పంతానికి నీ పెళ్లి ముహూర్తం రోజే ఫిక్స్ చేశా. నీ పెళ్లి నువ్వు చేసుకో, నా కూతురు పెళ్లి నేను జరిపిస్తా. నేను చెప్పేది వినండి. గంగ ఫ్యూచర్ అనవసరంగా పాడు చేయకు. బావే పెద్ద షాప్ వచ్చావు. ఇంకెప్పుడు నా కూతురికి ఫోన్ చేయమాక. ఇంకొకసారి ఫోన్ చేస్తే మళ్ళీ మీ ఇంటికి తప్ప తాగి గొడవ చేయడానికి వస్తా. ఏమనుకుంటున్నావు? సార్తో ఎందుకు నాన్న అట్ట మాట్లాడావు? సార్ చెప్పింది నా మంచి కోసమే కదా. గంగ గురించి నువ్వెందుకు అంతగా ఆలోచిస్తావు? తనకెవరితో పెళ్లి జరిగితే నీకేంటని ఇలాంటి ప్రశ్నలు అడగడానికి రాలేదు రుద్ర. నా కొడుకు మనసేంటో నాకు తెలుసు. గంగని గెలిపించటం నీ బాధ్యత అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు నీకు ముఖ్యమైన బాధ్యత వేరే ఉందని గుర్తు చేయడానికి వచ్చాను. అదేంటో తెలుసా? పారు. తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్తే సరిపోదు రుద్ర, ఆ పెళ్లిని బాధ్యతగా కూడా ఫీల్ అవ్వాలి. పారుకి ఇంట్లో ఎలాంటి కష్టం ఉండదని, తనకి పూర్తి ప్రేమ గౌరవం దక్కుతాయని నేను మాటిచ్చాను. నా మాట నిలబెట్టాల్సిన బాధ్యత నీదే. పారు ఏం చేస్తే సంతోషిస్తుందో నీకు వేరే చెప్పక్కర్లేదనుకుంటా. జరిగిందంతా మర్చిపోయి పారుతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయి. ఇంకో విషయం, ఈ ఇంటి గౌరవానికి మచ్చ తీసుకొచ్చే పనేమీ చెయ్యను అని నాకు మాటివ్వు. ఈ ఇంటి గౌరవం నిలబెట్టడానికి నేను ఏదైనా చేస్తానమ్మా. నా వల్ల ఎవ్వరికీ అన్యాయం జరగనివ్వను. ఏడ్చి ఏడ్చి నీ కన్నీళ్ళు ఇంకిపోవాల్సిందే కాని మీ నాన్న మనసు మారదే గంగా. అమ్మా, నువ్వు కూడా నాన్నకి వత్తాసు పలుకుతున్నావు. ఆ మణి రౌడీ వెధవా అని తెలిసి నన్ను వాడి నుంచి కాపాడాలని నువ్వెంతో చేసావమ్మా.
నా కోసం ఇల్లు కూడా వదిలి వెళ్ళిపోయావు. నా మెడలో బలవంతంగా తాళి కట్టబోతే వాడిని చంపేంత పని చేశావు. అలాంటిది ఇవాళ నువ్వే పెళ్లి చేసుకోమంటున్నావు. ఏంటమ్మా ఇది? అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు ఏరు గంగా. నా ఆరోగ్యం అంతంత మాత్రం. మీ నాన్న నీ బాధ్యత గురించి పట్టించుకోడు. ఇప్పుడు నీ మీద పడ్డ పుకారుకి ఏరే సంబంధాలు రావు. నాకేదైనా అయితే నీ బతుకు ప్రశ్నార్థకంగా అయిపోతుందన్న భయంతోనే ఈ పెళ్లి చేసుకోమంటున్నాను గంగా. నేనేం చేయలేనే. అమ్మవి నువ్వే అర్థం చేసుకోకపోతే ఇంకా నన్నెవరు అర్థం చేసుకుంటారమ్మా? గంగని బాగా అర్థం చేసుకున్నవాడివి, తన గురించి పూర్తిగా తెలిసిన వాడివి, నువ్వే గంగ విషయంలో డైలమాలా పడితే ఎలారా? నాకు తన మీద నమ్మకం ఉంది పెదనాన్న. కానీ జరిగినవన్నీ చూస్తుంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. సరే రుద్ర, ఇప్పుడు గంగని నమ్మడం నమ్మకపోవడం ముఖ్యం కాదు. తనలో బాక్సింగ్ టాలెంట్ ఉందని గుర్తించింది నువ్వు, తను ఎంకరేజ్ చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చింది నువ్వు. కాబట్టి గంగని గెలిపించాల్సిన బాధ్యత కూడా నీదే. నువ్వు నిజంగా గంగ బ్రతుకు బాగుండాలని కోరుకుంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని చెప్పడం కాదు, దగ్గరుండి తనతో మ్యాచ్ ఆడించి గెలిపించాలి. అప్పుడు మీ గురించి వాగిన నోళ్లన్నీ మూతపడతాయి. నాకు కూడా గంగను దగ్గరుండి మ్యాచ్ గెలిపించాలని ఉంది పెదనాన్న. కానీ ఈ పెళ్లి నువ్వు మనస్ఫూర్తిగా చేసుకుంటున్నది కాదు అని నాకు తెలుసు. అయినా ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టడం కంటే పెళ్లి ముఖ్యం కాదు రుద్ర. పెదనాన్న, ఈ ఇంటి గౌరవాన్ని పోగొట్టనని నేను పెద్దమ్మకి మాటిచ్చాను. పీటల మీద పెళ్ళాగిపోయినంత మాత్రాన ఇంటి పరువు పోదు రుద్ర. మన వల్ల ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుంటే కుటుంబ గౌరవానికి అర్థం ఉండదు. నువ్వు చేసేది మంచి పని అని అనిపించినప్పుడు నువ్వు వేరే దేని గురించి ఆలోచించక్కర్లేదు.